భక్తి ఛానల్ కు స్వాగతం. నెల్లూరు జిల్లాలో కొండ కోనల మధ్య వెలసిన పెంచలకోన క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించిపోయింది. ఎటు చూసినా కిక్కిరిసిన భక్తజనం, ఎవరి నోట విన్నా గోవింద గోవింద అనే నామస్మరణతో కోన మొత్తం మారు మోగిపోయింది. గురువారం పెల్సిల నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో క్షేత్రం జనసంద్రంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గరుడ వాహన సేవ గురువారం రాత్రి కన్నుల పండుగగా సాగింది. స్వర్ణమయ కాంతులతో మెరిసిపోతున్న గరుడ వాహనంపై ఆదిలక్ష్మి సమేతంగా నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తమ ఇలవేల్పు దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించిన భక్తులు తన్మయంతో మునిగిపోయారు. స్వామివారు మాడవీధుల్లో విహరిస్తుండగా భక్తులు కర్పూర నీరాజనాలు అర్పించారు. స్వామివారి జయంతి సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. ఉదయం స్వామివారు శక్తికి చిహ్నమైన సింహ వాహనంపై దర్శనమిచ్చారు. అనంతరం వైభవంగా క్షేత్రోత్సవం జరిగింది. ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని తిరుచి వాహనంపై సహస్ర దీపాలంకరణ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత స్వామివారికి కమనీయంగా ఊంజల్ సేవను జరిపారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ ఉప కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్ రెడ్డి, పీర్ల సోమయ్య యాదవ్, కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.